హలో. గుడ్ మార్నింగ్. నేను ఈరోజు జొన్న రొట్టె చేయాలనుకున్నాను మీకు చూపించడానికి. చూడండి నేను ఎలా చేస్తానన్నది. ఫస్ట్ వాటర్ వేడి పెట్టుకోవాలి. నీళ్ళు వేడి పెట్టుకొని మనకు కావాల్సినంత పిండి వేసుకొని మనం ఎన్ని చేయాలనుకుంటామో అంత పిండి వేసుకొని ఆ వేడి నీళ్ళు దాంట్లో వేసి కలుపుకోవాలి. ఊళ్ళల్లో అన్నము రొట్టె అంతే ముఖ్యము. రొట్టెనే ఎక్కువ తింటారు. అన్నం తక్కువ తింటారు. రొట్టె రోజు ఉండాల్సిందే. ఈ పల్లెటూర్లలో మాత్రం, తెలంగాణ మాత్రం మరీ ఇంపార్టెంట్ ఈ రొట్టె. మా ఇంట్లో మాత్రం రోజు చేస్తాను నేను. చూడండి వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మంచిగా జిగొచ్చే వరకు కలుపుకోవాలి దాన్ని. మంచిగా కలుపుకుంటే ఏంటంటే అది ఇరిగిపోకుండా ఉంటుంది రొట్టె చేసేటప్పుడు. మంచిగా కలుపుకొని ఒక్కసారి అంతా కలిపెట్టుకొని మనకు కావాల్సినంత కొద్ది కొద్దిగా తీసుకొని రొట్టెలు చేసుకొని 2 సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి మంచిగా పిసుకొని చేసుకోవాలి. చేతులతోటి ఎంత అనగబడితేనే పిండి అంత జిగి ఉండి రొట్టె బాగా వస్తుంది. కొట్టుకోవాలి చేతితోటి మంచిగా కొడితే రొట్టెని పెద్దగా అవుతుంది. ఏమంటారు దాన్ని తట్టడమా ఏమో అలా అంటే పెద్దగా అయిపోతుంది రొట్టె. ప్లీజ్ నేను చేసే విధానం మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. అన్ని రొట్టెలు చేసుకొని పెట్టుకోవాలి. మా ఇంట్లో మాత్రం రోజు ఇంపార్టెంట్ రొట్టె మాత్రం రోజు ఉంటుంది మా ఇంట్లో. కూర ఏమీ లేకపోయినా కూడా కారం వేసుకొని తింటాం కానీ రొట్టె మాత్రం ఇంపార్టెంట్ మా ఇంట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోవాలి. మీరు కూడా చేసి చూడండి. చపాతీలు ఎంత చేస్తామో రొట్టె కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటే బాగుంటుంది. రోజు చేస్తుంటే అలవాటు అయిపోతుంది. నాకు కూడా వచ్చాయి కావు, ఇప్పుడు అలవాటు అయిపోయింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.